Hey guys, welcome back to the channel once again. And now I'm heading to Ola showroom. Ola S1 Pro scooter ఉంది కదా, బ్రేకింగ్ ఇష్యూ వల్ల షోరూమ్ లో డ్రాప్ చేయాల్సి వచ్చింది బండి. లాస్ట్ టైం రోడ్ పైన ఆగిపోయింది బండి. అయితే రోడ్ పైన ఆగిపోతే రోడ్ సైడ్ నాకు ఓలా కేర్ ప్లస్ ఉండడం వల్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్ వచ్చి బండి పికప్ చేసుకొని వెళ్ళిపోయింది. బట్ స్టోరీ ఏమైందంటే చేయలేదు ప్రాపర్గా, బ్రేక్ లైనర్ సౌండ్ వస్తున్నాయి అట్లా అని చెప్పేసి నిన్న పోయి అలా వాడేసి నిన్న తీరుగా చెప్పేది ఏంటంటే బ్రేక్ లైనర్స్ పోయినాయి సార్ అని. మరి అదేదో అప్పుడే చేస్తే అయిపోయేదిగా భయ్యా అంటే వాడు అన్నాడు నేను చూసుకోలేదు సార్ అంటే. మరి ఒకసారి బండి సర్వీసింగ్ వస్తే అంటే మీన్ షోరూమ్కి వస్తే మొత్తం అన్ని డయాగ్నోస్ చేయాలి కదా ఇష్యూస్ అన్నీ అని అంటే వాడు అన్నాడు సార్ మాకు అప్పుడు టైం లేకుంటే ఫస్ట్ బండి అయిపోయింది కాబట్టి బండి రోడ్ పైన వర్కింగ్ ఉండాలి కాబట్టి అలా చేసాము అని చెప్పాడు. No issues regarding the service center, but Ola, this need to be checked. Okay, and rest of the things now. మొన్న డ్రాప్ చేశాను, నిన్న డ్రాప్ చేశాను. సండే నిన్న మార్నింగ్ డ్రాప్ చేసి ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకుంటున్నాను. ఓలా సర్వీస్ సెంటర్స్ విషయంలో కొంచెం చాలా అంటే చాలా మీరు ఇంప్రూవ్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ వాంట్ సే. అండ్ యునో స్లాటెడ్ సర్వీస్ అంటున్నారు నేను నిన్న పోగానే. ఐ అగ్రీ ఫర్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, బట్ ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే ఒకసారి బండి మీ దగ్గరకు వస్తే పర్ఫెక్ట్గా సర్వీస్ అయ్యి బయటికి రావాలి. నేను కోరుకునేది అది. ఎందుకంటే ఒకసారి పికప్, ఒకసారి డ్రాప్ చేసి వచ్చి ఒకసారి పికప్ చేసుకోవాలి అంటే పెద్ద హెడేక్. అండ్ ఇంకొకటి రోడ్ సైడ్ అసిస్టెన్స్ వెహికల్ ఉంటుంది కదా, ఫ్రీ హోమ్ పికప్ ఫ్రీ హోమ్ డ్రాప్, దానికి మళ్ళీ సపరేట్గా టికెట్ రేస్ చేసి అది మళ్ళీ 3-4 days పడుతుంది ఇంటికి రావడానికి. అది కూడా ఓలా ఒకసారి చూసుకోవాలి. అండ్ rest of the things are fine. No issues with the battery and no issue with the scooter as of now. We bought that scooter in the month of March 2022 and it's 2025 January, almost 3 years, and we did 12,700 kilometers, very less when compared to all the other vehicles. And ఓలాని నేను యూజ్ చేసినప్పటి నుంచే అది తిరగడం మొదలెట్టింది. అంతకుముందు మొత్తం ఎప్పుడు వాళ్ళు తీరు బండ్లు. ఇప్పుడు కూడా ఇంకోటి ఓలా కేర్ ప్లస్, ఐ సజెస్ట్ ఓలా కేర్ ప్లస్ టు ద ఆల్ ద ఓలా ఓనర్స్. ఏంటంటే ఓలా కేర్ ప్లస్ ఎందుకు చెప్తున్నానంటే కన్జ్యూమబుల్స్, ఫ్రీ పికప్ డ్రాప్, ఫ్రీ అన్లిమిటెడ్ రోడ్ సైడ్ అసిస్టెన్స్, consumables in the sense all the lubricants, all brake pads, everything will be covered under Ola Care Plus, which is one of the best feature I can say. And rest all things are fine. I think I'll get a zero bill now. I'll see once I reach the showroom. Inka, I'm going on my Glamour today to pick up the Ola S1 Pro. And you know what, last video lo na voice cancellation perfect రాలేదు అని నాకు కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. I bought a wired mic from Amazon, based drop ani, but it doesn't work properly. So I'm doing a jugaad today. నా హోలీ ల్యాండ్ వైర్లెస్ మైక్స్ ఉన్నాయి కదా, దాన్ని నా ఫోన్కి కనెక్ట్ చేసి ఆడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ ఇందులో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఐ హోప్ ద ఆడియో సింగ్స్ పర్ఫెక్ట్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎడిటింగ్. ట్రాఫిక్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక అడ్వెంచరే చేస్తున్నాను చెప్పాలి. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఓలా పికప్ చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి. అది ఇంకో పెద్ద అడ్వెంచర్. అది ఇంకా పీక్స్ ఉండే ట్రాఫిక్. మా అన్నయ్యకి నా బండి ఇచ్చేసి, మా అన్నయ్య వస్తున్నాడు పైదగా నాతో, మా అన్నయ్యకి నా బండి ఇచ్చేసి ఇంటికి పంపించేసి నేను ఓలా తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. విల్ క్యాచ్ గైస్ దేర్ ఎట్ ఓలా షోరూమ్ డైరెక్ట్లీ. ఓలా షోరూమ్ వచ్చేసి నాగోల్ అనమాట. ఇంతకుముందు షోరూంలోనే ఉండే సర్వీస్, బట్ ఇప్పుడు సర్వీస్ స్నేహపురి కాలనీ షిఫ్ట్ చేసేసారు అనమాట. అది స్టోరీ. సో విల్ క్యాచ్ గైస్ దేర్ ఎట్ ఓలా సర్వీస్ సెంటర్ నాగోల్ స్నేహపురి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. చూస్తున్నారు కదా, ఓలా S1 Pro వచ్చేసింది అనమాట ఆఫ్టర్ సర్వీస్. స్టోరీ ఏమైందంటే దీని ఇది ఉంది కదా ఇక్కడ కనిపించేది, ఇది మొత్తం పోయింది. ఈ అసెంబ్లీ మొత్తం చేంజ్ చేశారు అండ్ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేశారు. ఇన్ ద వారంటీ ఆల్ దిస్ పార్ట్స్ హ్యాస్ బీన్ రిప్లేస్డ్ అండ్ యు నో వాట్, కాస్ట్ ఈస్ అరౌండ్ 1,500. ఇన్ దాట్ ఐ హ్యావ్ ఎ ఓలా కేర్ ప్లస్. సో brake pads, service, labor charge, everything is removed. And brake pads are okay now. No sound from the brakes, no issues from the brakes. And panel gaps, ఇంకొకటి ఇక్కడ ఒక పార్ట్ ఉంది కదా నా మొబైల్ పెట్టిన, ఆ పార్ట్ మొత్తం రీప్లేస్ చేశారు కొత్తది. దట్స్ గుడ్ ఫ్రమ్ ఓలా. And you know what, bill is around 1,551 rupees which I paid from my credit card. గుడ్ సర్వీస్ ఓలా. ఫుల్ రివ్యూ ఇప్పుడే చెప్పలేను హౌ దే సర్వీస్ డన్ మీ. ఓలా నాగోల్ అంటే పెద్ద వరస్ట్ రివ్యూస్ ఉన్నాయి గూగుల్లో, జస్ట్ 2.3 if I'm not wrong out of 5.
బట్ ఐ డోంట్ నో హౌ వెల్ దే వర్క్ ఆన్ మై బైక్. నేను చెప్పేటప్పుడు ఐ షుడ్ నాట్ గెట్ అ సింగిల్ సౌండ్, ఐఎమ్ రెడీ టు పే ఎనీ అమౌంట్ అని. అదనమాట స్టోరీ. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఓలా రిసీవ్ చేసుకున్నాను. ఐ విల్ గో ఫర్ సమ్ లాంగ్ రైడ్ అండ్ టెస్ట్ హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. అండ్ అలానే హబ్సి కూడా తార్నాక వరకు వెళ్ళి ఒక కొన్ని కిలోమీటర్స్ హిట్ చేసి అక్కడ నుంచి ఇంటికి రావడం. దట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. ఓలా రియలీ గుడ్. నేను నిన్న ఇచ్చాను బైక్. ఐ ట్రస్టెడ్ యూ పీపుల్ అండ్ యు ఆర్ గుడ్ అని నేను చెప్తాను. బట్ చూద్దాము, అది నేను మీ పైన పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు ఉంటుందో. అండ్ ఓలా అని అప్పటి నుంచి అంటున్నాను కదా, ఐ లవ్ ఓలా ఈవీ. బేసిక్గా ఈవీస్ అంటే ఐ లవ్ ఎ లాట్. ఐదర్ ఇట్ మే బి అ కార్ ఆర్ బైక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, బికాస్ ద వే ద పవర్, ద వే ద టార్క్ డెలివర్స్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ యునో ఇంకొక థింగ్, నాకు ఏథర్ పైన బాగా ట్రస్ట్ ఉండే మొన్నటి వరకు. బట్ వెన్ ఏథర్లో నేను లాంగ్ రైడ్ వెళ్ళాను టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్ళిన తర్వాత ఏథర్లో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అలా వెళ్ళినాక నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అనిపించింది, విచ్ ఐ డి నాట్ ఫీల్ ఆన్ ఓలా. బట్ ఏథర్ నీడ్ టు ఇంప్రూవ్ ద సీట్ డిజైన్ ఆఫ్ 450X. అది నేను చెప్పదలుచుకున్నా రిగార్డింగ్ ద ఏథర్, బీయింగ్ an ఓలా ఓనర్ అండ్ డ్రైవర్ ఆఫ్ ఓలా. That's all guys, that's all for today's video. We'll catch you guys in the next video. ఓలా సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. నేను చాలా రోజుల నుంచి ఓలా బ్రేక్ ప్యాడ్స్ కోసం, చేంజ్ కోసం ఈ సౌండ్ ఎప్పుడు తగ్గిపోతుందని చూశాను. బట్ ఫైనలీ ద డే హ్యాస్ కమ్. ఓలా ఈజ్ ఇన్ వెరీ పర్ఫెక్ట్ కండిషన్. యూ కెన్ హిట్ ద రోడ్స్ ఇన్ అ గుడ్ నంబర్ ఫ్రమ్ నౌ ఆన్. అండ్ ఎవ్రీ వీకెండ్ ఒక రైడ్ ప్లాన్ చేయొచ్చు ఇఫ్ పాసిబుల్, నాకు టైం ఉంటే, బికాస్ ఆఫీస్ ప్రెషర్స్, ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అదర్ థింగ్స్. That's all for today's video guys. We'll catch you guys in the next video. Stay tuned to the channel until the next video, and do like, share, subscribe to my YouTube channel. Your Kanna Reddy signing off.